లేఖన ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ఇచ్చి పరిస్థితులు మమ్మలను ఆహ్వానించిన కుమార్తెను దేవుడు దీవించుగాక. ఉదయకాల సమయంలో చక్కని వాక్య పరిచర్య చేసిన దైవజనులు ప్రశాంత్ గారు అయ్యగారు మరి చక్కని సందేశాలు అమ్మగారు, అలాగే అనేకమైన పలు ప్రాంతాలు వాడబడుతున్న దైవజనులు సతీష్ కుమార్ గారు, వారికి ప్రతికి వహించినటువంటి తమ్ముడు కిషోర్ గారికి, అలాగే సుపరిచితులు మాతోటి సేవకులు పేతులు గారు, అలాగే రమేష్ గారికి, మరి అన్నగారు రాజు గారు, వారికి కూడా ఎప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా 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 చెప్పినట్ట దేవునికి సాయంకాలము నైవేద్యము అర్పించుట. కాబట్టి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయం, ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తే లేఖన యొక్క జన్మదిన వేడుక గతించినటువంటి దినాలలో అనేక మారులు, అనేక సంవత్సరాలు వారి యొక్క తండ్రి గారు కుమార్తె యొక్క జన్మదిన వేడుకను చాలా గ్రాండ్గా చేసుకుంటూ వస్తూ ఉంటారు. మరి 14 సంవత్సరాలు పరిపూర్ణంగా ముగించబడి 17వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న లేఖన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేయాలని మనందరము తన కొరకు ప్రార్థనలు చేయాలి. ఎందుకు ఈ కూడికి ఏర్పాటు చేస్తారంటే, సతీష్ పాల్ గారిని దేవుడు దీవించి, తన భార్యను దేవుడు దీవించి, వారి గర్భవాసమున చక్కని కుమార్తెను దేవుడు ఇచ్చాడు కనుక బైబిల్లో ఉంటుంది. 127వ కీర్తన అందరికి పరిచయమైన వాక్యము. 127వ కీర్తనలో 3వ వచనం అన్నాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్యము బహుమానం. దేవుని స్తోత్రం చేద్దాం. దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని వారు పొందుకున్న తర్వాత కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో మాట అంటున్నాడు, దేవుడు వారికి బహుమానం ఇచ్చాడు. కుమార్తెగా కుమారుడిగా వారికి బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని బట్టి వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అది 1 దినము 2 దినములు కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. అది ఎవరి చిత్తం అంటే దేవుని యొక్క చిత్తము. దేవుని స్తోత్రం చెప్తాం. బైబిల్ గ్రంథంలో 2వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చక్కని మాట ఉంది. ఏమన్నాడంటే అక్కడ, ప్రతి విషయమునందు కృతజ్ఞత కలిగి, చదవండి ఒకసారి మాటలు ప్రతి ఒక్కరు కూడా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలాగు చేయుట యేసుక్రీస్తు విషయములో దేవుని చిత్తము. దేవుని స్తోత్రం చేద్దాం. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తం. ఎందుకనగా 365 రోజులు కూడా ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను పొడిగించి, దినదినము కూడా కుమార్తెను కాపాడుకుంటూ వచ్చినటువంటి దేవునికి మొదట తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవది, సంవత్సరం అంతా సురక్షితంగా నడిచినటువంటి కుమార్తె లేఖన కూడా దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేయుట దేవుని చిత్తము. మనం అనుకుంటూ అవుతుందా? ఇంత గ్రాండ్గా ఇంతమంది దైవజనులు, ఇంతమంది విశ్వాసులు, ఇంతమంది సేవకులందరూ కూడా కూడి ఈ గ్రాండ్గా ఈ కార్యక్రమం చేయాలంటే అవ్వదు. అది ఎవరి చిత్తంలో ఉండాలి? దేవుని చిత్తములో ఉండాలి. దేవుని చిత్తములో ఉన్నటువంటి ప్రతి కార్యము కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవుని స్తోత్రం చేద్దాం. ఇలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుడు చేసేటువంటి మేలులు చాలా గొప్పగా కనబడుతుంటాయి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచన భాగం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుని స్తోత్రం చేద్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దైవజనులైనటువంటి సతీష్ పాల్ గారి యొక్క కోరికలు లేక వారి ఆలోచనలు తన కుమార్తె పక్షంగా ఏదైతే కోరుకుంటున్నారో
ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నారో, ఎలా తన దేవుని ఎదగాలనుకుంటున్నారో, ఎలా తన అభివృద్ధి చెందాలనుకుంటున్నారో, ఏ స్థితిలో చూడాలనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలపరుస్తున్నాడు. ఏం చెల్లిస్తేనే? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే. దేవుని స్తోత్రం చేద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా వారి కోరికలను, వారి యొక్క తలంపులను, వారి ఆలోచనలను యావత్తును కూడా దేవుడు సఫలపరుస్తున్నాడు. అంతేనండి. కృతజ్ఞత లేనివాడు నా వాడు కాదంటాడు దేవుడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు తనను కాపాడుకుంటూ వస్తున్నప్పుడు, ప్రతి విషయంలో దేవుడు తనను అభివృద్ధి చేస్తున్నప్పుడు దానిని బట్టి వారి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటే దేవుడు వారి కోరికలను, వారి ఆలోచనలను సఫలపరుస్తారు. తండ్రిగా తన ఆలోచనలు, తల్లిగా తన ఆలోచనలు, కుమార్తెగా తన ఆలోచన, నేను మంచిగా చదువుకోవాలనుకుంటాను, మంచి ఉన్నతమైన స్థితిలో కావాలనుకుంటాను, ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడుగా సఫలపరుస్తూ ఉంటాడు. దేవుడిని స్తోత్రం చేద్దాం. రెండవది ఏంటనగా ఆశీర్వాదము. బైబిల్ గ్రంథం మనం ఆలోచన చేస్తే సామెత గ్రంథం 16వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుందాం. అక్కడ చూడండి, చక్కని మాట చివరి లైన్ ఉంటుంది మాట. చూడండి చివరి లైన్, చివరి లైన్ లో పరిశోధించును, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగుతాయట. ఏంటండి మరి సతీష్ బాల్ గారు బిడ్డపడి ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటారు కదండి. తన యొక్క కుమార్తె ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఎప్పుడైతే దేవునికి కృత